హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్రస్తుతం ఆంధ్రాలోనే కాకుండా ఈవెన్ తెలంగాణలో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఎవరైతే ఉన్నారో ఆయన మృతి అనేది చాలా సంచలనం అవుతుంది. చాలామంది అది ఒక కుట్ర, ఒక హత్య అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటే లేదు, ఇది ఒక యాక్సిడెంటు, దీనిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి మరికొందరు మాట్లాడుతున్నారు. సో వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా ఈ ఇష్యూలో బాగా వినబడుతున్న పేరు హమారా ప్రసాద్ గారు. సో కింది కింది స్థాయి పాస్టర్ల దగ్గర నుండి పై స్థాయి పాస్టర్ల వరకు కూడా ప్రతి ఒక్కరు హమారా ప్రసాద్ దీని వెనక ఉన్నారన్నట్టే మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం ఆ పర్సనే మన ముందు ఉన్నారు. మరి నిజంగా ఆయన ఏం చేశారన్నది మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే నమస్తే, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? మీ ఇంట్రడక్షన్లో ఫైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్. మీ ఇంట్రడక్షన్లో మొత్తానికైతే నేను ఒక మర్డర్స్ చేసేసారు. అదేంటి మర్డర్స్ నేను చేయడం ఏంటి? ప్రతి ఒక్కరు మీ పేరేగా చెప్తున్నారు. అంతేనా? నేను చెప్పడం కాదు ఇది. ఎవరైతే ఈ దీనికి సంబంధించి ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ సంబంధించి ఎవరైతే అక్కడ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ప్రతి మీడియాకి ఎవరైతే మైక్ ముందు పెడతారో ఫస్ట్ మీ పేరే చెప్తున్నారు. ఆయనే ఈ కుట్రలో భాగం అని చెప్పేసి మీ పేరే చెప్తున్నారు. పాపం మా వీళ్ళందరూ కూడా ఈ పాస్టర్లకు క్రైస్తవులకు కూడా ఏమైపోయిందంటే వాళ్ళు చేస్తున్న మత ప్రచారాలను మేము గట్టిగా అడ్డుకుంటున్నాం. మా గ్రంథాల మీద చేస్తున్న విష ప్రచారాన్ని, శ్లోకాలను వక్రీకరించడం కావచ్చు, మా దేవి దేవతల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న వీటన్నిటిని కూడా మేము చాలా గట్టిగా వాళ్ళని ఎదుర్కొంటున్నాం. కాబట్టి మమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు బయట కూడా రోడ్డు మీదకి వస్తే కూడా ఇప్పుడు కరుణాకర్ కావచ్చు, లలిత్ కావచ్చు, మేము అందరం కూడా చాలా గట్టిగా ఎదుర్కోవడం జరిగింది. ఒకప్పుడు కానీ ఇప్పటికి చూస్తే క్రైస్తవులు ఇలా రోడ్డు మీకు వచ్చి మత ప్రచారం చేయాలంటే కూడా భయపడే స్థాయికి వచ్చారు. ఎక్కడ పడితే అక్కడ అంటే మేము చేసిన ప్రచారానికి హిందుత్వంలో బాగా మెచ్యూరిటీ అంటే ఎదుర్కొనే శక్తి బాగా వచ్చింది, ప్రశ్నించే తత్వం వచ్చింది. సో ఎక్కడైనా కూడా వాడు వచ్చి మా దేవుడే గొప్ప అంటే పెంట తీసుకొని కొడుతున్నారు, చెప్పు తీసుకొని కొడుతున్నారు. నీ దేవుడు గొప్ప అయితే నీ ఇంటనే పెట్టుకోరా పోయి, మాకెందుకు చెప్తున్నావు? మీ నాన్న గొప్ప అయితే మీ నాన్న గొప్ప అని చెప్పుకో. మా నాన్న కంటే కూడా గొప్ప అంటే మరి చెప్పు తీసి పెంటలో పెట్టి కుట్టడమేగా, సహజం కదా అది. ఎవరి తండ్రి వాళ్ళకి గొప్ప, ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప. సో నీ ప్రచారాన్ని నీ ఇంట్లోనే పెట్టుకోరా పోయి, మాకు రావద్దని చెప్పేసి ఈ ప్రచారాన్ని ఇదంతా అడ్డుకునేసరికి వాళ్ళకు పిచ్చెక్కిపోతుంది. వాళ్ళకు ఇలాంటి సమయంలో పాపం వాళ్ళకు లేక లేక ఒక విఐపికి సంబంధించిన ఒక శవం దొరికింది. ఆ శవం దొరికేసరికి ఆ మర్డర్ చేసింది ఈ శవము, దీన్ని చంపింది మా వీళ్ళే, మా మీద కోపంతో, మా మతం మీద ఉన్న కోపంతో, మా పాస్టర్ మీద కోపంతో వీళ్ళే దీన్ని చంపిండ్రు అని చెప్పేసి పాపం ఒక శివరాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వాళ్ళకి తెలియదా, వాళ్ళు మొత్తం చూసుకుంటారు అన్నీ చేసుకొని మమ్మల్ని ఎవరు పిలవలేదు, మాకు ఫోన్ చేయలేదు. మొత్తం ఇప్పుడు ఆ పాస్టర్ ప్రవీణ్ ఒక తాగుబోతాడని చెప్పి తప్పదాగి బండి కంట్రోల్ కాక ఆడ రోడ్ పక్కన పడి చచ్చాడని చెప్పేసి ఇప్పుడు ఆధారాలతో సహా మొత్తం ప్రొద్దు నుంచి మొత్తం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే డౌట్, ఇది ఇవాళ బయటకు వచ్చింది. ఏది ప్రవీణ్ గారు తాగి ఏదో యాక్సిడెంట్ అయింది అన్నట్టు ఇప్పుడు బయటకు వచ్చింది రిపోర్ట్స్ అన్నీ కూడా. బట్ 4 రోజుల క్రితమే హమారా ప్రసాద్ గారికి ఎలా తెలిసింది ఆయన తాగి డ్రైవ్ చేసి చనిపోయాడు అని చెప్పి. ఇప్పుడు ఇదే అంశం ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఏమైందంటే పోలీసు వాళ్ళు ప్రాథమిక రిపోర్ట్లో యాక్సిడెంటల్గా చనిపోయిందని చెప్పేసి 25వ తారీఖు మనకు ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఏది రెండు వీడియోలు వచ్చాయి. ఒకటి ఏంటంటే సైడ్ యాంగిల్లో ఆ వెహికల్ బైక్ నడిపిస్తున్నారు. రెండోదేమో టోల్ గేట్ టాప్ యాంగిల్లో ఒకటి వస్తున్నట్టు మనకు చూపించిన ఒక యాంగిల్ ఉంది కదా. ఈ సైడ్ యాంగిల్ని టాప్ యాంగిల్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే నాకు 2 కోణాలు కనబడ్డాయి అందులో. అయితే ఒకటి నిద్ర మత్తులో నడిపించేనా ఉండాలా, లేదా తప్ప తాగి బండి కంట్రోల్ అయినా కాకపోయి ఉండాలి ఆయనకు. మళ్ళీ నేను ఇంకా డీప్గా ఆలోచించిన ఏంటంటే ఒక నిద్ర మప్పులో వేస్తే మనం బండి ఏం చేస్తామంటే జనరల్గా అనిపించడం ఏదైనా వన్ సైడ్ వెళ్తుంది. అయితే ఇటర్న్ వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిపోతుంది, లేకపోతే ఇటర్న్ వెళ్ళిపోయి బండి కింద పడిపోతుంది. ఇలా కాదు కదా. సో ఎవరికైతే అట్లా తాగినోడికి అవుతుంది అది. వాడికి బండి కంట్రోల్ కాక 2 కాళ్ళు కూడా కింద ఇట్లా పెట్టుకుంటూ పోయింది చూడండి. ఇదంతా చూసిన తర్వాత పక్కా ఇటు తాగుబోతుడాడు, బాగా మంచిగా వేసుకున్నాడు మందు.
ఆ పంచె వేసుకొని పోయి అక్కడికి బండి కంట్రోల్ కాక ఇంకోటి కూడా ఆ చచ్చేది కూడా ఎలాంటి ప్లేస్ చచ్చిపోయిందంటే అదే పెద్ద లోయ ప్రాంతాలు కావు, హిల్ స్టేషన్స్ కావు, ఫారెస్ట్ స్టేషన్ కూడా కాదు, అది జనరల్గా మామూలు రోడ్, అది జస్ట్ కొద్ది గుంత ఉంది, గుంత తర్వాత భూమి హైట్గా ఉంది, తర్వాత రోడ్ లేదు ఇక అట్లా పడిపోయిండు. మనకు పడిపోయినప్పుడు ఫోటోలు కూడా చూపించారు కదా చనిపోయినప్పుడు, అక్కడ అన్ని బండలు ఉన్నాయి, అన్ని రాళ్ళు ఎక్కువ ఉన్నాయి అక్కడ, చెట్ల కంటే రాళ్ళు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఆ రాళ్ళ మీద పడి చనిపోయినని చెప్పి నాకు అర్థమైంది. అదే విషయాన్ని నేను పోస్ట్ పెట్టా, తప్ప తాగి బండి కంట్రోల్ కాగా చచ్చిండు, రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇదే వస్తా అని చెప్పి నాకు గట్టి నమ్మకం, ఆ ఉద్దేశంతో పెట్టా. ఇప్పుడు అదే చాలా వైరల్ అవుతుంది, ప్రతి ఒక్కరు పాస్టర్లు దీని గురించి మాట్లాడుతున్నారు. అందరూ కూడా అజయ్ లాంటి వ్యక్తి నాకు తెలిసి ఎప్పుడు మేము రెగ్యులర్గా వీడియోలు చూస్తుంటాం, మీకు ఆయనకు చాలా తగ్గాపారు జరుగుతుంటారు డిబేట్లో. డిబేట్ ఏం చేయలేవాడు నాతో, వాడికి ధైర్యం లేదు, నా దగ్గర నీళ్ళు కూర్చొని డిబేట్ చేసిన ధైర్యం వాడికి లేదు. అవసరమైతే మీరు ఒకసారి పిలవండి, నేను ఎనీ టైం డిబేట్ చేయడానికి మనతో రెడీ, నేను మీరు ఆయన పిలిపియండి, వాడి ధైర్యం ఉంటే వస్తుందేమో చూడండి. ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు, ఆయన ఫస్ట్ అమరా ప్రసాద్ టార్గెట్ ప్రవీణ్ ఉండే వెళ్ళిపోయిండు, నెక్స్ట్ నేను టార్గెట్ అయినాను చూసుకుందాం అన్నట్టే మాట్లాడుతున్నారు. ఆయన ఏం చూసుకుంటాడండి వాడు, పిచ్చినా కొడుకు. చూసుకుంటే ఉంటే రావాలా, వచ్చి కూర్చొని డిబేట్ చేయాలా, అవునా కదా? డిబేట్ చేయకుండా నువ్వు ఎక్కడెక్కడున్నావు కూర్చొని ఛాలెంజ్లు చేస్తే ఎట్లా? నువ్వు మొన్న ఒక ఛానల్లో కూర్చొని మా శ్లోకాలను మొత్తం వక్రీకరించాడు, వక్రీకరిస్తే నేను 10 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించి ఆ శ్లోకాలను ఏం శ్లోకాలన్నింటి కూడా వాడికి స్పష్టంగా చెప్పిన నేను, మా ప్రామాణిక గ్రంథాల్లో లేని శ్లోకాలు ఇవని చెప్పి ఆధారాలతో సహా చూపించిన నేను. ఇది కాదు అని నిరూపించి మా ప్రామాణిక గ్రంథాలు వేదాల్లో కావచ్చు, లేకుంటే ఉపనిషత్తుల్లో కావచ్చు, రామాయణ మహాభారతంలో, లేకుంటే 18 పురాణాల్లో, భగవద్గీతలో ఎక్కడుందో చూపించరా, లేకుంటే 10 లక్షలు ఇస్తా అని చెప్పినాం. ఇంతవరకు ఆ తప్పతలేడాడు. మళ్ళీ మీలాంటిది ఏదో ఏదో ఛానల్లో ఏదో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఒక శ్లోకం చెప్పిండు వాడు. చెప్పి యాంకర్ అడిగింది దీనికి రిఫరెన్స్ ఇస్తారా అంటే, రిఫరెన్స్ అడగద్దు నాకు అంటున్నాడు. అంత పిచ్చి నాకు కూడా కాడు. ఇప్పుడు వాడొక నోరుని ఇష్టం వచ్చినట్టు వాడే వ్యక్తి. అంటే మన జనరల్గా మనకు కామన్ సెన్స్ అనేది ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒక సెన్స్ కానీ ఒక లాజిక్ అనేది మనము అప్లై చేస్తాం. వాడికి అవేమి ఉండవు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు అంతే, వాడు చెప్పుకుంటూ పోతాడు అంతే తప్ప దానికి ఒక ఆధారం చూపించాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా మర్డర్ జరిగింది అంటాడు, అర్థమవుతుందా? పక్క మర్డర్ అంటాడు, వీడు పక్క నుండి చంపినట్టే, లేకుంటే చంపినప్పుడు కూడా వీడు చూసినట్టే. ఇప్పుడు అది మర్డరా, లేకుంటే చనిపోయిందా, జనరల్ చనిపోయిందా, లేకుంటే ఏదైనా యాక్సిడెంటా, ఎలా చనిపోయిందని చెప్పాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళే చెప్పాలి. ఎవరైనా చెప్పాల్సింది పోలీసు వాళ్ళే, ఎప్పటికైనా చెప్పాల్సింది పోలీసు వాళ్ళే. పోలీసు వాళ్ళు ఏమో ప్రాథమిక విచారణ చేసి ఆయన యాక్సిడెంట్ అని చచ్చిపోయిందని చెప్తే ఆ రోజు క్రిస్టియన్ సమాజము దాన్ని ఒప్పుకునే స్థితిలో లేదు. అసలు వాళ్ళు ఏమంటారు అంటే, మీరు అట్లా ఇస్తే మేము ఒప్పుకోము అంటున్నారు డైరెక్ట్. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఒప్పుకోము అంటున్నారు. నువ్వు ఒప్పుకోను అంటే ఏం చేయాలి మరి? పోలీసులు ఏం చేయాలి? పాపం నువ్వు ఒప్పుకోము. ఆడు ఇంకోటి కూడా ఏమంటారు అంటే, ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయిందని చెప్తున్నా కూడా మేము ఒప్పుకోము అంటారు. అరే ఇవి ఏం చేయాలి భయ్? మరి పోలీసులు ఏం చేయాలా? అందుకే పోలీసులు ఏం చేశారు, అవునా బిడ్డ, ఒక్కొక్క ఆధారాలు తీసి మీకు ఆ రోజే వాళ్ళు వినింటే నిజంగా ఈ ప్రవీణ్ చనిపోయిన ఈ విషయము ఒక మర్యాదపూర్వకంగా చనిపోయేవాడు, గౌరవంగా చనిపోయేవాడు. పోలీసులు కూడా ఆ డ్రంక్ ఇంకన్నీ బయట తీయకపోతుండే, ఎందుకంటే పరువు పోతుంది అని చెప్పేసి గౌరవంగా క్లోజ్ అయిపోతుండే. వాళ్ళ వైఫ్ అప్పటికి అదే చెప్పింది, పోస్ట్ మార్టంలు ఎందుకంటే భార్యకు తెలియదా? ఇప్పుడు భర్తకి ఏం అలవాటు ఉన్నాయి ఏం లేవు ఆమెకు తెలుసు కదా పాపం. ఇప్పుడు ఇక్కడ నేను తీయట్లేదు, నేను జనరల్గా చెప్తున్నా, ఆమెకు తెలుసు కదా, భార్యకు తెలుసు కదా, ఆమె మొత్తుకున్నది ఆమె, అయినా కూడా వినలేదు. దీన్ని ఒక రాజకీయం చేసుకొని ఎవడిది వాడు ఇలా రాజకీయాలు ప్రవేశించినాయి. వీడేమంటాడు, నేను కాంగ్రెస్కు ఏదో ప్రతినిధిని అంటాడు అజయ్. మళ్ళీ అక్కడి నుంచి ఎవరు ఆయన ఎంపీ హర్ష ఎక్స్ఎంపీ, ఆయన ఏమంటాడు, నేను రాహుల్ గాంధీ దగ్గర దాకా తీసుకోపోయి రెండోసారి పోస్ట్ మార్టం చేపిస్తాడు. ఏంది ఎవరి సేవము, ఎవడు పోస్ట్ మార్టం చేపిస్తాడు? అది మన అనుమానం ఉంటే అలా భార్య చెప్తుంది, నువ్వెవడు చెప్పడానికి? మనకి చెప్పాలన్నా మళ్ళా వాడొస్తాడు. అమెరికా సెనెట్లో చూస్తున్నారు మన విషయం మొత్తం. అమెరికా సెనెట్లో చూడడం మేర చెప్పు తీసుకొని కొడతాం. ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే నా దేశంలో మాట్లాడు, అమెరికా వాడు ఏం చూసుడు, వాడేంది నిర్ణయం చేసుడు. అంటే ఈ నా కొడుకులంతా ఏంటంటే, వీళ్ళందరూ దొంగ నా కొడుకులు ఎవరంటే, అమెరికా నుంచి ఈయనకి ఇవన్నీ విషయాలు అక్కడ తీసుకొని పోయి ఫండ్స్ తీసుకొని ఈ దేశం మీద ఒక కుట్ర చేయాలనే
ఆలోచనతో ఉన్న వీళ్ళంతా. వీడు కూడా అజయ్ కూడా విదేశాల గురించి మాట్లాడతాడు. వీడు చూడు అదే కాకుండా నెల్లూరులో ఒక ముస్లిం షమి అనే ఒక మత పెద్ద ఉన్నాడు. ఆయన బెదిరించాడు. ఆయన కూడా అన్నాడు ఏదో కళ్ళు పీకేస్తానని అంటాడు భయ్. ఎందుకన్నాడు? ఇప్పుడు వీడు ఏమన్నాడు, నా సీతమ్మని ఏమన్నాడు, నా రాముడట సీతమ్మను నేను ఇష్టంతో నేను పెళ్లి చేసుకోలేదు, ఏదో నా కులము ఏదో సంథింగ్ ఏదో పదం అనేసి నేను పెళ్లి చేసుకున్నా, నాకు నువ్వు ఇష్టం లేదు, నీకు ఇష్టం ఉంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, భరతుడితో వెళ్ళిపో, లేకుంటే సుగ్రీవుడితో వెళ్ళిపో. ఏంది అసలు ఇది? ఈ వీడియో కనుక మాకు వాడు బతుకున్నప్పుడు తెలిసింటే ఖచ్చితంగా మేమే కొడుతుంటామని, ఖచ్చితంగా కొడుతుంటాం మేమే, డౌటే లేదు. ఎగ్జాక్ట్లీ అని చనిపోయిన తర్వాత వచ్చింది ఇది బయటికి. మళ్ళీ ఇంకోటి కూడా ఏమంటాడు, బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అట. బ్రిటిష్ వాడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అంటారా? నీకు ఆత్మీయులై కావాల్సి నేను కావాలా, నీ ఇంటి పక్కోడు కావాలా, నీ ఇంటి పక్కన ఉన్న ఇంకో కులమోడు కావచ్చు, లేకుంటే మా ఇంటి పక్కన ఇంకో మతమోడు కావచ్చు, ఏ మతమైనా సరే, లేకుంటే మనం ఆత్మీయులం కావాలి. కానీ బ్రిటిష్ వాడు నీకు ఎట్లా ఆత్మీయుడు? ఇప్పుడు బ్రిటిష్ వాడు నాకు ఆత్మీయుడు కాదు, నాకు వాడు నా దృష్టిలో దేశద్రోహి. అవునా కదా? ఈ దేశాన్ని మన దేశాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణము ఈ ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా సర్వనాశనం చేసిపోయినాడు వాడు. వాడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్లయిన వాడు నీకు? కానీ ప్రవీణ్కి దేశభక్తి చాలా ఎక్కువనే అంటున్నారు కదా. ఎట్లా అన్నారు? ఎవరన్నారు? ఒకరు అంటే బ్రిటిష్ వాడిని ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్లా ఉంటాడు? ఇప్పుడు బ్రిటిష్ ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్లా అంటాడు వాడు? బ్రిటిష్ వాడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్లయితాడు? చీటికి మాడికి నువ్వు అమెరికా పోయి నువ్వు ఫండ్స్ ఎందుకు తెచ్చుకుంటున్నావు? అసలు అమెరికాకు పోవాల్సిన అవసరం ఉంది నీకు? ఎవరిని కలుస్తున్నావు నువ్వు? అమెరికా వెళ్ళి మిషనరీస్ని కలుస్తున్నావు. ఆ మిషనరీస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ దేశంలో ఉన్న హిందువులు మొత్తం మత మార్పిడి చేయాలా, ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలా అనేది మిషనరీ టార్గెట్. నువ్వు అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నావు కదా, నువ్వు వాళ్ళతోనే కలిసి తిరుగుతున్నావు కదా, నువ్వు ఎట్లా నువ్వు దేశభక్తుడు అయినావు? నువ్వు ఇలాంటి దేశద్రోహి, ఒక తాగుబోతోడు అడవి వస్తే వాడి సాగుకి మాకేమో సంబంధము? సో ఎవరికి హిందువులకి అసలు సంబంధమే లేదు, ఎవరికి సంబంధం లేదు. వాడు చావుకు నాట్ ఓన్లీ హిందూ, ఏ మతస్థులకు సంబంధం లేదు. వాడు తాగిండు, బండి కంట్రోల్ కాలేదు, పోయి చచ్చిండు, అయిపోయా. మరి కాకపోతే చాలా మంది పాస్టర్లు ఇది వరకు మనం పేర్లు కూడా చెప్పుకున్నట్టు వీళ్ళెందుకు దాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి నేను ఇంత స్టార్టింగ్లో చెప్పాను కదా, రాధా మనోహర్ స్వామి కావచ్చు, మేము అందరం కూడా అడుగున మేము అడ్డుకుంటున్నాం వాళ్ళని. ఆ అడ్డుకునే క్రమంలో వాళ్ళ మత ప్రచారం అనేది తగ్గుతున్నది, మత ప్రచారం చేసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి విషయాల్లో మమ్మల్ని ఎట్లా పక్క జరపాలా, మమ్మల్ని ఎలా పక్క తప్పించాలా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మంచి శవం దొరికింది. ఆ శవం సరే, ఇప్పుడు నీకేమో మాట చెప్తా, అదే ప్రవీణ్ చనిపోయిన తర్వాత మళ్ళీ 2 పాస్టర్లు చచ్చిపోయారు. సరే, ఒక పాస్టర్ చచ్చిపోయిండు, ఒక లాయర్ చచ్చిపోయిండు, క్రిస్టియన్స్. మరి ఇదే పోరాటం వాళ్ళిద్దరి దగ్గర ఎందుకు చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడలే, వాళ్ళు కేవలం క్రిస్టియన్స్ మాత్రమే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ అనేటువంటి ఏం చేస్తుందంటే రక్షణ టీవీ అనే ఒక ఛానల్లో కావచ్చు, లేకుంటే బయట మీటింగ్లో కావచ్చు, ఏ మీటింగ్ అన్నా తీసుకోవేడిది హిందువుల గురించి మాట్లాడుతుంటాడు. అసలు హిందువుల గురించి మాట్లాడవలసిన నీకేంటి? సో వాళ్ళ మీద వాళ్ళు పోరాటం చేస్తలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రవీణ్ ప్రతి విషయంలో కావచ్చు, ప్రతి మీటింగ్లో కావచ్చు మా ధర్మం మీదనే పడి ఏడుస్తున్నాడు. కాబట్టి అంటే వీడిని అంటే వాళ్ళని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి హిందువులు చంపారని చెప్పడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి సోర్స్ లేదు, ఒక అవకాశం లేదు. కానీ ప్రవీణ్ విషయంలో అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మా మీద, ఎందుకంటే ఆయన మా ధర్మం గురించి మాట్లాడుతుంది కదా, మేము కోపం ఉంది, ఎవరో ఒకరు చంపుంటారనే కోణంలో అదే ఆలోచించారు కదా వాళ్ళు. ఆ ఆలోచనతోనే మా మీద మేము చంపామని ఒక ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు చాలా విజువల్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆయన వైన్ షాప్ దగ్గర మందు కొంటున్నట్టు కానీ, లేకపోతే చాలా విజువల్స్ బయటకు వచ్చాయి. ఆయన ఎక్కడో కూర్చున్నప్పుడు తీసిన ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా విజువల్స్ బయటకు వచ్చాయి. బట్ ఆ విజువల్స్ అసలు ప్రవీణ్దే కాదు, కేవలం ఒక ఫేక్ చేశారు వీళ్ళు, ఒక మర్డర్ని జస్ట్ యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది చాలామంది మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు మనిషి గుడ్డోడైతే బాగుండు, ఏంటంటే వాడు ఆ సాక్ష్యాన్ని చూడలేడు, చెబితే చెబుతున్నాడు తప్ప చూడలేకపోతున్నాం కదా అని
కళ్ళకు అంత స్పష్టంగా వాడు ఆడ కూర్చున్నాడు, ఆడ గార్డెన్లో పడుకున్నాడు, ప్రతిదీ సీసీ కెమెరాలో రికార్డు. ఇప్పుడు రేపు పోస్ట్ మార్టం మన ఏది రేపో ఎల్లుండో ఒకటి ప్రెస్ మీట్ ఉన్నది, ప్రెస్ మీట్ ఉంది. పోలీసులు కూడా మొత్తం వీళ్ళందరినీ అంటే ఏమేమి జరిగింది, కోదాడ నుంచి ఏమేమి జరిగింది అనేది ఎవ్రీథింగ్ కూడా ఏది ఒక స్క్రీన్ పెట్టి చూపిస్తున్నారు, ఇప్పుడు చూపించబోతున్నారు. మొత్తం స్పష్టంగా క్లియర్గా వస్తుంది రేపు. అందులో స్పష్టంగా ఎట్లుందంటే నేను ఒక రెండు ముఖ్యమైన చెప్తాను. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయన కోదాడలో ఒక మద్యం దుకాణంలో మధ్యాహ్న సమయంలో మద్యం సీసా కొనుగోలు చేశాడు. దాని విలువ 650 రూపాయలు. దాన్ని పే ఏ విధంగా చేశాడంటే ఫోన్పే ద్వారా చేసాడు. ఇప్పుడు దీన్ని అంటే వాణి మొబైల్లో వాణి పేటిఎం అది మన ఫోన్పే నుంచి అంటే ఎవరిని ఏమనాలా, బయట పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తున్నారు, దాన్ని ఎవిడెన్స్ తో సహా చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ షాప్ లో కొన్నాడని ఎట్లా తెలిసింది పోలీసులకు? ఈయన బ్యాంక్ స్టేట్మెంట్ తీసినప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి. ఎక్కడెక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ కనబడుతున్నాయి, ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ పోతున్నారు, వీడియోలు తీస్తున్నారు. సింపుల్. దీనికోసం ప్రతి రోడ్డు వెతకని అవసరం లేదు. ఈ ట్రాన్సాక్షన్ జరగకపోయింటే కెమెరాలు ప్రతి వెతకాల్సి వస్తుంటాయి. ఈ ట్రాన్సాక్షన్ స్పష్టంగా స్టేట్మెంట్ కనబడతాయి కదా, స్టేట్మెంట్ తీయగానే కనబడుతున్నది. తీయగానే 7 విషయాలు పోతున్నారు, అక్కడ సీసీ కెమెరా పడి తీసేస్తున్నారు. అసలు అక్కడ ఉన్నది ఆయనే కాదని చెప్పేసి ఇంకో వేరే ఒక ఫోటో చాలా వైరల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు స్పష్టంగా అక్కడ వీడియోలో ఆయన స్పష్టంగా కనబడుతున్నాడు, మనిషి కనబడుతున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు. ఎందుకు మాస్క్ పెట్టుకున్నాడు, ఎందుకు హెల్మెట్ తీయలేదు అంటే జనరల్గా మామూలుగా ఈ పాస్టర్లు అనేవాళ్ళు మేము మందాగము ఇలాంటి మాటలు అనేవి జనరల్గా చెప్తుంటారు. అలాంటి ఒక పాస్టర్, వీడు ప్రముఖ పాస్టరే కాబట్టి ఎక్కడన్నా పోయి మందు తీసుకునేటప్పుడు, వైన్స్ తీసుకునేటప్పుడు గుర్తుపడతారన్న జాగ్రత్త తీసుకుంటారా, తీసుకోడా? తీసుకుంటారు 100% కదా, 100%. అంటే మా చుట్టూ అటువంటి చేయరు. కానీ మేము ఓపెన్గా ఉంటాం. మేము మందు తాగుతాం అంటే మేము మందు తాగుతామని చెప్తాం. మేము అకేషన్లో తాగుతాము, ఫ్రెండ్స్ గ్యాదర్ అయినప్పుడు తాగుతాము, ఫంక్షన్స్లో తాగుతామని మేము ఓపెన్గా చెప్పుకుంటాం. కానీ పాస్టర్లు చెప్పుకోరు కదా అట్లా, ఎందుకంటే దొంగలు కదా వాళ్ళు. మేము తాగము అని చెప్తారు, కానీ వీడు ఎంత తాగిపోతా అనేది ఈరోజు రికార్డు చూస్తేనే తెలిసిపోతున్నది. అర్థమవుతుందా? అక్కడ ఒకసారి తాగిండా, మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తాగుతుందంటే వీడు. ఏలూరు చేరుకున్న తర్వాత అక్కడ టానిక్ వైన్స్లో బకాడియా బ్రాండ్ కొనుగోలు చేశాడు. దీనికి 350 రూపాయలు ఫోన్పే చేశాడు. మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడి నుండి వచ్చా మీకు? ఇంకా పోలీసు వారు బయట పెట్టకనే మీరు అందరూ బకాడియా కొన్నారు 350, 600. అంత స్పష్టంగా టీవీలో కనబడుతుంది కదా బకాడియా అంత క్లియర్ కనబడుతుంది కదా సీసీ కెమెరాలో. ఇలా వీడియోలు పొద్దున నుంచి వస్తలేవా బకాడియా కొన్నాడని చెప్పి? ఇప్పుడు నేను ఇక్కడ బకాడియా అని చెప్పినా, కానీ అదే నేను ఫస్ట్ వైన్ షాప్లో ఏ బ్రాండ్ చెప్పినా నేను లేదు. మరి నేనేం కొత్తది చెప్తలేను. నేను కొన్ని ఇన్ఫర్మేషన్లు అన్న చూపించిన, కొంత ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఒక సోర్సులు ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇప్పుడు మీకు బకాడియా అని చూపించిన, కానీ అది ఎంత ఫోన్పే కొట్టిన అనేది మీకు తెలియదు. మాకు తెలుసు 350 కూడా అమౌంట్తో సహా చెప్తున్నాం. ఏంటంటే మాకు కూడా సోర్స్ ఉంటుంది కదా, మాకు కూడా మా మీద ఇంత పెద్ద ప్రచారాలు అవుతున్నప్పుడు మేము కూడా తెలుసుకునే విధంగా తెలుసుకుంటాం కదా. పోలీసుల కంటే ఫాస్ట్గా ఉన్నారు. అట్లేం లేదు, పోలీసులకు ఆల్రెడీ అయిపోయింది అంతా. ఇదంతా పోలీసులకు ఎప్పుడో వచ్చేసింది. వాళ్ళు రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి ఈ వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి. ఇంకోటి ఒక సంఘటన చెప్తుండండి మీకు. కోదాడ దాటిన తర్వాత బెంచ్ సర్కిల్, ఇప్పుడు విజయవాడ ఒక కేసు అయింది. విజయవాడ సంఘటన చాలా విచిత్రమైన సంఘటన. ఏంటంటే విజయవాడలో 4 గంటలు ప్రవీణ్ కుమార్ ఏమైండు ఇది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అది 4 గంటలే చాలా కీలకం అయిపోయింది. ఏం జరిగింది? ఒకడు అంటాడు వీకేఆర్ అని ఒక నత్తిగాడు ఉంటాడు పాస్టర్, ఆడంటాడు విజయవాడని చంపేసిండు అని ఒకడు ఆడంటాడు. అనేసి డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ వేసిండు అని చెప్తాడు. ఎవడో ఒకడు ఆయన డ్రెస్ వేసుకొని బైక్ మీద వచ్చిండు అని చెప్తున్నాడు. రకరకాల ప్రచారాలు వచ్చినాయి. ఇక పోలీసులు కూడా పిచ్చెక్కింది. ఇట్లా కాదురా భయ్, ఉన్నట్టు బయట పెడితే తప్ప ఇలా మా పరువు పోయిందాక ఆగేటట్లేరు. అక్కడనే వాళ్ళ వైఫ్ ఏమో వద్దు అంటుంది, వీళ్ళేమో ఆగేటట్లేరు. సరే అని చెప్పి తీసారు. ఆ విజయవాడలో ఏమేమి జరిగిందో ఇప్పుడు నేను చెప్తాడు. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఆ 4 గంటలు? చూడు, ఆ 4 గంటలు ఏం జరిగింది ఇప్పుడు చెప్తున్నాను. జాతీయ రహదారిపై ప్రయాణం చేసిన ప్రవీణ్ కుమార్ బెంచ్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ చేరుకున్నాడు. ఆ మార్గంలో ఉన్న అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ కుమార్ బుల్లెట్పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
మహానాడు కూడలి దాటిన తర్వాత రామవరప్పాడు రింగ్ వస్తుంది. అక్కడ సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కుమార్ కనిపించలేదు. మహానాడు కూడలి రామవరప్పు రింగ్కు మధ్యలో, అంటే మహానాడుకు ఆ సర్కిల్కి ఆ రామవరప్పు రింగ్ ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ మధ్యలో ఏదో జరిగింది. అది ఏం జరిగింది అనేది ఆ 4 గంటలు ఇక్కడ ఉందన్నమాట. ఆ 4 అవర్స్ జరిగిన కథ. మహానాడు కూడలి దాటుకున్న ప్రవీణ్ కుమార్ ముందుకు వచ్చాడు. మహానాడు నుంచి ఒక 10 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత రామవరప్పుడు రింగ్ రోడ్ చేరుకున్నాడు. ఈ దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూమ్కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుండి ఆయన పడిపోయాడు. ఇది సీసీ కెమెరాలు రికార్డ్ అయి ఉంది. రేపు పోలీసులు చూపిస్తారు. ఓకే, అర్థమైందా? పడిపోయిండు. ఇది రెండోసారి పడడం. ఒకసారి కోదాడు దాటిన తర్వాత అవును, అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చూసారు. ట్రాఫిక్ పోలీస్ ఆయన కూడా ఇదే చెప్తారు. ట్రాఫిక్ ఓకే, ట్రాఫిక్ ఇక్కడ విజయవాడలో అక్కడ మామూలుగా పడ్డాడు. పడ్డప్పుడే ఈ బుల్లెట్ లైట్ పలిగింది. దాని సేఫ్టీ రాడ్ వంకరైంది. అర్థమవుతుందా? ఆ తర్వాత హెడ్ లైట్ ఉంటుంది చూడు, హెడ్ లైట్ పగిలిపోయింది. అక్కడి నుంచి పెట్రోల్ పంప్ పోయింది అనమాట. ఆయన పెట్రోల్ పంప్ పోయినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాని గురించి అయితే ఇది అయిపోయిన తర్వాత చెప్తా. ఈ విజయవాడ సంగతి క్లియర్ చేద్దాం ఫస్ట్. ఆయన అక్కడ ఒక నిమిషం, జాతీయ రహదారి రేటు నుంచి పడిపోయాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు, అంటే అక్కడ ఆటో స్టాండ్ ఉందన్నమాట. అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లది ఇంటర్వ్యూ కూడా వచ్చింది ఇవాళ మీకు. ఆ ఎస్ఐ గారిది కూడా ఇంటర్వ్యూ వచ్చింది ఇవాళ. ఆ దూరం ఉన్న ఆటో డ్రైవర్లు రామవరపు రింగ్ రోడ్డు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారికి విషయం చెప్పారు. ఆయన అక్కడి నుండి ఘటనా స్థలానికి చేరుకొని పడిపోయిన ప్రవీణ్ కుమార్ని పైకి లేపి పక్కనే ఉన్న రేయింగ్ వద్ద కూర్చోబెట్టారు. అంటే రేయింగ్ ఇట్లా కొద్దిగా ఎత్తుకుంటుంది, గార్డెన్ ఎగ్జాక్ట్ కూర్చోబెట్టి పోలీసులు ఆ ఎస్ఐ గారే ఆయన మొబైల్ ఫోటోలు తీసిరు. అది ఫోటో మీద కూడా డౌట్ ఎవరు తీశారు, ఎవరు ఫాలో చేశారు అని చెప్పేసి అది తీసింది సాక్షాత్ ఎస్ఐ గారు. ఆయన మొబైల్లో ఈరోజు వీడియోలు కూడా చూపించాడు, నా మొబైల్ తీశాను అని చెప్పేసి. కూడా అంటుంటది. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు సిబిఐ FBI కంటే గొప్పలు పాస్తర్లు. చేతులపై ఓకే, అప్పటికే ఆయన చేతులు అవి గాయాలు కొన్ని జరిగినాయి అనమాట. ఎందుకంటే 2 సార్లు పడ్డాడు కదా. కోదాడు దాటిన తర్వాత ఒకసారి పడ్డాడు, తర్వాత ఇప్పుడు ఒకసారి 2 సార్లు పడ్డాడు. కొన్ని గాయాలు ఉన్నాయి ఆయనకు. అక్కడే కాసేపు కూర్చోబెట్టిన తర్వాత సుబ్బారావు ఎస్ఐ గారు నెమ్మదిగా పాస్టర్కు నడిపించుకుంటూ బుల్లెట్ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ ముఖం కడుక్కోమని ఆయనకు ట్రాఫిక్ ఎస్ఐ గారు నీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ట్రాఫిక్ బూత్ ఎదురుగా ఉన్న గద్దెలో పాస్టర్ నిద్రపోయాడు. అక్కడ ఒక గద్దె ఉంటుంది కదా, గార్డెన్ ఉంది కదా, అందులో పడుకున్నాడు. అందులో ఎంతసేపు పడుకున్నాడు అంటే 5:30 పండుకుంటే 8:20 పోలీసులు లేపినాడు. సో ఆ 4 గంటలు ఇది 3 గంటలు అది. ఈ 3 గంటలు ఈ గంట జర్నీ సిటీ నుంచి బయటకు రావడానికి, విజయవాడ నుంచి బయటకు రావడానికి 4 గంటలు ఇక్కడ కథ వచ్చింది. సో ఆ 4 గంటలు ఏమైంది 3 గంటలు పండుకున్నాడు. నిద్ర ఏది మత్తులో తాగిండు, వాడు గుద్దగా తాగిండు, మత్తు. దానికి తోడు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా బుల్లెట్ మీద వచ్చిండు. మామూలుగా బైక్ మీద పోవడం వేరే, బుల్లెట్ అంటే కొద్దిగా స్ట్రెయిన్ అవుతాడు మనిషి, హెవీ బండి కాబట్టి స్ట్రెయిన్ కూడా అవుతాడు. పెద్ద పర్సనాలిటీ మనిషి కూడా కాదు మళ్ళీ. సో స్ట్రెయిన్ అయిపోయిండు. దానికి తోడు మత్తులో ఉన్నాడు, 2 సార్లు పడ్డాడు. ఆల్రెడీ బాడీకి దెబ్బలు కూడా ఉన్నాయి, పెయిన్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ కలిసేసరికి ఇక నా 3 గంటలు పండుకుంటా గార్డెన్లో. ఆ 3 గంటలు పండుకున్నది కూడా అక్కడ ఉన్న కెమెరాలు మొత్తం రికార్డ్ చేసిన 3 గంటలు అయినా పండుకున్నాడు. 8:20 పోలీసులు లేపితే మళ్ళీ లేచి అలా ఒక ఛాయ్ మీద ఆగిపిస్తే మళ్ళీ హెల్మెట్ అవన్నీ పెట్టుకొని మళ్ళీ అంచి జంప్. ఈవెన్ ఆ లైట్ కి అక్కడ సెటప్ చేద్దాము, మీరు ప్రయాణించకండి అని చెప్పేసి చెప్పారు ఎస్ఐ లేకపోతే పిల్లవాడు. ఆ తర్వాత ట్రాఫిక్ బూత్కి ఎదురుగా ఉన్న గద్దెలో పాస్టర్ నిద్రపోయాడు. రాత్రి 8:20 అక్కడే ఉన్న ప్రవీణ్ కుమార్ను నిద్ర లేపారు. ఆయన నిద్ర లేచిన తర్వాత మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని సుబ్బారావు గారు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత అక్కడ ఉన్న హోటల్ ఇన్నోటెల్లో ఏదో ఉంది అది, ఆ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్ళి టీ తాగించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ కుమార్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరాడు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. అతను ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి ఓకే అక్కడంతా కూడా సీసీ కెమెరాలో ఆ హోటల్కి సంబంధించిన సీసీ కెమెరా అయింది. ఏలూరు చేరుకున్న తర్వాత అక్కడ టానిక్ అనే వైన్స్లో బకాడియా బ్రాండ్ కొనుగోలు చేశాడు. దీనికి 350 రూపాయలు
ఫోన్పే చేశాడు అని చెప్పేసి ఇంత స్పష్టంగా ఉంది. 3 గంటలు వీళ్ళు ఏం చెప్పారు కథలు. ఇక్కడ ఏమైపోయిందంటే పాస్టర్లు గత వారం రోజుల నుంచి ఒక సిబిఐ, ఒక అమెరికాకు చెందిన FBI వాళ్ళని మించిపోయారు. ఒక్కోడుకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండదు, కానీ ఒక్కొక్కడు అనాలిసిస్ చేస్తున్నాడు చూడిగా. వాడి బుర్ర, వాడి నోరు, ఈనేటోడు పిచ్చోడు. మైండ్ పోయింది పోలీసు వాళ్ళకి కూడా. ఏందిరా భయ్ ఇది, ఇలా న్యూస్ ఏందని చెప్పేసి ఒక్కొక్కడు ఒకటి. అందుకే ఇలా కొన్ని ఒక పేరు పెట్టిన PBI అని, పాస్టర్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి కొత్త తయారైన వీళ్ళు. అసలు చాలా మంది అయితే ఏకంగా ముఖం మీద కత్తితో నరికిరాట. గొడ్డలితో నరికితే ఓన్లీ పెదవే కట్ అవుతుందా? ఏంది బాస్ ఇది చెప్పడానికి వానికి సిగ్గు లేదు, విని నమ్మే గొర్రెల కన్నా సిగ్గు ఉండాలి కదా. ఇంకొకటి ఇక్కడ రైజ్ అవుతున్న డౌట్ ఏంటంటే, సరే ఆయన తాగి డ్రైవ్ చేసినాడు అనుకుంటే, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయన తాగినట్టు ఎందుకు రిపోర్ట్ రాలేదు? అదే డౌట్. మీకు చెప్పేది లేదని చాలా మంది ఇదే అడుగుతున్నారు. పాయింట్ ఏంటంటే మీరు కేసును క్లియర్గా స్టడీ చేయట్లేదు. మీరు 25వ తారీఖు పోలీసులకు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడే బయట ఒక వాయిస్ వచ్చింది. ఎవడు? ఈడు అజయ్. మేము అప్పటికే ఏమని వచ్చింది అంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో తాగి యాక్సిడెంట్ అని చనిపోతే మనం ఒప్పుకోవద్దు రాకముందే. ఎగ్జాక్ట్లీ చూడండి వీడియోలో, పాయింట్ టు పాయింట్ మీకు వీడియో చూపిస్తాను నేను. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కంప్లీట్ కాలేదు, అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇలా వస్తే మనం ఒప్పుకోవద్దు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అదే చెప్తే ఎట్లుంటుంది? అందుకే పోలీసులు కూడా ఏం చేశారంటే, కొద్దిగా ఆపుదాం, ఇది చెప్పాలంటే దీనికి సాలిడ్ ఎవిడెన్స్ కొన్ని ఉండాలి, ఉంటే చెప్తే బాగుంటుంది అన్నారు. ఆగినరు, ఈ ఎవిడెన్స్ అనేది తీసారు. దాదాపు 300 కెమెరా సీసీ ఫుటేజ్లను తీసి వాటిని మొత్తం ఫైండ్ అవుట్ చేసి స్క్రూటినీ చేసి లాస్ట్ కొన్ని తీసుకొచ్చి ముందర పెట్టి రేపు ప్రెస్ మీట్లో మొత్తం బయట పెడుతున్నారు. మీకు ఇంకా కోదాడు దాటిన తర్వాత సంఘటన చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. పెట్రోల్ బంక్ చెప్పలేదు, అదే చెప్తున్నాయి, పెట్రోల్ బంక్దే సరిగ్గా. ఓకే 11 బయలుదేరాడు, 650 రూపాయలు అక్కడ చేసిండు ఆయన. చేసిన తర్వాత అక్కడ నుంచి ఎన్టీఆర్ జిల్లా అంటే ఆంధ్రాలోకి ప్రవేశించిండు అనమాట. ప్రవీణ్ కుమార్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచిక చెర్ల పరిటాల మధ్య, ఆ 2 ఊళ్ళ మధ్యలో మత్తులో అదుపు తప్పి పడిపోయినట. దానికి కూడా సంబంధించిన సీసీ కెమెరా మొత్తం తీసారు. రేపు అవి కూడా ప్లే చేస్తున్నారు. అక్కడే బండికి డ్యామేజ్ ఏమేమి జరిగిందో చెప్తా చూడండి. సరిగ్గా కంచిక చెర్ల ఈ ఘటనలో బుల్లెట్ హెడ్ పగిలిపోయింది, సేఫ్టీ రాడ్ వంగిపోయింది, ప్రవీణ్ కుమార్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకొని పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళందరినీ అక్కడ ఈ ప్రవీణ్ కుమార్ని అక్కడ వచ్చినప్పుడు పెట్రోల్ పంప్లో ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా రేపు ప్రెస్ మీట్కి తీసుకొస్తారు చూడండి. అప్పటికే ప్రవీణ్ కుమార్ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. పెట్రోల్ బంక్లోని ఉద్యోగులు పోలీసులకు చెప్పారు. బంకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారు అని సిబ్బంది అడిగారు అని చూడండి. ఎంత పోయాలి అని అడిగారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడకుండా 8 చేతి వేళ్ళని చూపించాడు అట్లా. మాట్లాడే స్థితిలో లేడు, మత్తు ఫుల్ డ్రంక్ చేసిండు కదా, మాట్లాడే స్థితిలో లేడైనా. ఆల్రెడీ పడ్డాడు అక్కడ, నీరసంగా ఉన్నాడు, మాట్లాడే స్థితిలో లేడు. బండిలో పెట్రోల్ అంటే ఇట్లా చూపించినాడు, ఇట్లా చూపించుంటాడు, ఏదో చూపించుంటాడు. 8 వేలు చూపించినట్ట. పోస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రవీణ్ కుమార్ మాట్లాడకుండా 8 వేలు చూపించాడు, 800కు పోయామంటారా అని సిబ్బంది అడిగారు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొస్తారు రేపు. ఇదంతా సీసీ కెమెరా రికార్డ్ అయింది, ఎవ్రీథింగ్ రికార్డ్. అడిగారు. దీనికి ఆయన తల అడ్డంగా ఊపాడు, ఇలా ఊపినట. 8 లీటర్లు పోయామంటారా అంటే అవును అని చెప్పి తల ఇట్లా ఊపినట. అవునని సంకేతం ఇస్తూ తల కిందికి పైకి ఊపాడు. దీనికి సంబంధించిన డబ్బులు 872 రూపాయలు ఫోన్పే చేశాడు. ఇంత స్పష్టంగా ఉంది. అసలు మీకు అక్కడ ఏం మాట్లాడారు, ఎంత అడిగారు, ఇవన్నీ కూడా మీ దగ్గర ఎలా వచ్చాయన్నది ఇప్పుడు మళ్ళీ ఇది బయటకు, ఈ వీడియో బయటకు రాగానే మళ్ళీ మీ మీద ఆల్రెడీ స్టార్ట్ కానివ్వండి. ఇది వాస్తవం. మీకు ఎలా తెలిసాయి? అరే మేము మా సోర్స్ ద్వారా మేము తెలుసుకుంటాం అబ్బా. పోలీసు వాళ్ళు చెప్పాలంటే హమారా ప్రసాద్ కి ఇవన్నీ ఎట్లా తెలిసిపోతుంది? మేము తెలుసుకుంటాం. లేకపోతే హమారా ప్రసాద్ ఏమన్నా స్క్రిప్ట్లు ఇస్తున్నాడా? అంటే హమారా ప్రసాద్ ఒక కోన్ కిస్కా వ్యక్తి,
రిపోర్ట్లు ఇస్తే పోలీసులు చదివేంత స్థితిలో ఉంటారా? వాళ్ళు ఆరోపిస్తుంది అదే కదా. ఉంటారా? ఫస్ట్ అమారా ప్రసాద్ తాగుబోతు అని చెప్పేసి చిత్రీకరించారు, అదే ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ వీడియో చూస్తే ఎవడేం చెప్తారు కదా, ఎంత ఇప్పుడు మనకి ఎంత ఆ వీడియో చూస్తే మనకు స్పష్టంగా మనకే అర్థమవుతుంది ఎవరు తాగిండా అని. మనమా ఎవరో కార్లు వెంబడించారని కూడా చెప్పారు కదా, 4 కార్లు వెంబడించారు. ఏ కార్లు వెంబడించలే. దీన్ని కూడా ఐజీ గారు, మన ఎస్పీ గారు, ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు మొన్న. సెకండ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పారు 4 కార్లను ఆయన బైక్ తర్వాత 4 కార్లను మేము గుర్తించినాము. ఆ 4 కార్లను మేము వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి ఈయనకు 4 కార్లకు సంబంధమే లేదు. అయితే రెడ్ కలర్ కార్ ఏమన్నా దగ్గర నుంచి పోతే ఏమన్నా టచ్ ఏమైనా అయిందేమో అని చెప్పేసి దీని కలర్ దాని కలర్ దీనికి అంటుతుంది కదా, అది కూడా చెక్ చేసిరట. బండిని మొత్తం చెక్ చేసిరట. అలాంటిది ఏం జరగలేదు అని చెప్తున్నాడు. ఏం కావాలా? మీరేమో హత్య కాదంటారు, వాళ్ళేమో హత్య అంటున్నారు. హత్యని వాళ్ళనోడేంది? వాళ్ళనడం కాదు, పోలీసు చెప్పాలా. నేను పోలీసు చెప్పింది నమ్ముతా. ఇప్పుడు నేను కూడా పోలీసు కూడా దీన్ని మొత్తం చిత్రీకరిస్తున్నారు అని అన్నదే వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాట. నేను ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ రాజకీయ రంగు వచ్చింది. ఇప్పుడు అది మన ఎక్స్ఎంపీ గారు కాంగ్రెస్ ఆయన అజయ్ కూడా కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏదో పదవి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ రాజకీయం చేస్తున్నారు. అక్కడ ఉన్న టీడీపీ పార్టీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అంటగడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈయనకి సంబంధం ఏందండి? ఈయన చచ్చిపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణే చంపించిండు అంటున్నారు. ఎందుకు చంపిస్తాడండి పవన్ కళ్యాణ్? కేపాల్ అదేగా అంటున్నాడు. కేపాల్ ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ సెక్యులర్, ఆయన హిందుత్వవాదిగా మాట్లాడుతుండ్రు అంటాడు. అరే నువ్వేంద్రా మరి? నువ్వు సెక్యులర్ కాదా? అంటే క్రిస్టియన్ సెక్యులర్ కాదా? హిందూ ఒకటే సెక్యులరా? నువ్వెవరు మరి? ఈ దేశం సెక్యులర్ దేశం అన్నప్పుడు నువ్వు సెక్యులర్ కాదా? మరి నువ్వు సెక్యులర్ ఎందుకు మాట్లాడతలేవు? మరి నువ్వు ఒక సెక్యులర్ ఏం మాట్లాడాలా? రాముడు, యేసు, అల్లా అందరు సమానమే అనాల, ముగ్గురు దేవుళ్ళే అనాల. ఎవడనాలా? సెక్యులర్ అనాల. మరి నువ్వు అంటావా? కేపాల్ నువ్వు అంటావా? అరే అజయ్ నువ్వు అంటావా? పాస్టర్లందరికీ అడుగుతున్నా నేను, మీరు అంటారా ఈ మాట? అంటే మీరు అనరు. అంటే కానీ మేము మాత్రం యేసు అయినా అల్లా అయినా మా రాముడైనా ఒకటైనా మేము మాత్రమే అనాలా? మాకేం గర్జు పట్టింది? మాకెందుకు పట్టింది గర్జు? మేమెందుకు సెక్యులర్ అవుతాం? ఈ దేశం సెక్యులర్ అయినప్పుడు నువ్వు కూడా సెక్యులరే. నీ మతాన్ని నువ్వు నమ్ము, నా మతాన్ని నేను నమ్ముతా. పవన్ కళ్యాణ్ తన మతాన్ని అతను నమ్ముకుంటాడు, చంద్రబాబు నాయుడు ఆయన మతాన్ని నమ్ముకుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన మతాన్ని నమ్ముకుంటాడు. ఎవరి మతాన్ని నమ్ముకుంటాడు? అంతే తప్ప నువ్వు నీ మతం గురించి చెప్పొద్దు అంటే నువ్వు కూడా చెప్పడానికి. నువ్వు ప్రతి మీటింగ్లో నువ్వు చెప్పేంది కేపా? నువ్వు ప్రతి మీటింగ్ ఏం చెప్తావు? యేసు గురించే చెప్తావు, బైబిల్ గురించే చెప్తావు. చెప్పవా? ఏ మాటకు వచ్చి నువ్వు అదే చెప్తావు. ప్రేయర్ చేస్తా అంటావు. ప్రేయర్ ఏమన్నా సెక్యులర్ ప్రేయరా? అది హిందువుల ప్రేయరా? ముస్లింల ప్రేయరా? క్రిస్టియన్స్ ప్రేయరా? నీ మతం గురించి నువ్వేటో చెప్పుకుంటున్నావో పవన్ కళ్యాణ్ మతం గురించి చెప్పుకుంటాడు. తప్పేముంది అందులో? అనవసరంగా పవన్ కళ్యాణ్ కట్టేటది. అసలు అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఈ మర్డర్కి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు కదా. తప్పు ఎవడు చేసినా కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయమని పోలీసులకు చెప్తుంది, ఆ పోలీసులు జైలు వేయమని చెప్తారు, అంతే. బట్ ఇందులో వైసీపీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక దళితుని హత్య చేశారు అన్నట్టే వాళ్ళు కూడా. ఎవడు దళితుడు? ప్రవీణ్ కుమార్ దళితుడు ఎందుకైండు? ఎట్లయినా దళితుడు? మరి అదే వైసీపీలో ఒక డాక్టరు మాస్కులు లేవని చెప్పినందుకు నడి రోడ్డు మీద చంపలేదా? పోలీసులు? మరి ఆ రోజు పోలీసుల గురించి నేను పోలీసు చంపానని చెప్పాను, ప్రభుత్వం చంపించిందని చెప్తాను నేను. మరి జగన్మోహన్ రెడ్డి చంపించలేదా? అదే వైసీపీ గవర్నమెంట్లో దాదాపు 150 దేవాలయాల మీద దాడులు జరగలేదా? మేము ఎన్ని అటెండెంట్కి మేమే కదా మేము అటెండ్ అయింది. ఇక్కడ దళితుడు ఎందుకు మాట ఎందుకు వచ్చింది? రాజకీయం ఎందుకు చేస్తున్నారు? వాడు తప్ప తాగి బండి కంట్రోల్ కాక 2 వాయిన్స్లలో పోయి మందు కొనుక్కున్నది. అటు మంది ఎందుకు కొనుక్కున్నాడు? రోడ్ వెంబడి చెట్లకు పోయడానికా, మొక్కలకు పోయడానికా, లేదు రోడ్డు మీద ఇట్లా చల్లుకుంటూ పోవడానికా? ఎందుకు కొనుక్కున్నాడు? ఆ ఎందుకు కొనుక్కున్నాడు, ఆ మందు ఎక్కడ పోయింది అనేది ఎప్పుడు తెలుస్తుంది? పోస్ట్ మార్టం ఇప్పుడు తెలుస్తుంది కదా. బట్ చాలా మంది అంటున్నారు ఆయనకి తాగే అలవాటే లేదంటున్నారు కదా. మరి తాగే అలవాటు లేకపోతే వాయిన్స్లోకి ఎందుకు పోయిండు? తాగే అలవాటు లేదు వాడికి. ఆ దేశద్రోహికి తాగే అలవాటు లేదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని ఆత్మీయతలు ఉన్నాడు కాబట్టి వాడి దేశానికి ద్రోహి. మా దృష్టిలో దేశద్రోహి వాడు. ఆ దేశద్రోహి వైన్ షాప్లోకి ఎందుకు పోయినాడు? పోనీ ఆయనతో పాటు వెనక ఎవరైనా కూర్చున్నారా?
ప్రయాణంలో? లేదు. కూర్చుంటే వాడి కోసం వాడు తాగడానికి నేను కొనిచ్చినా అంటే ఒక అర్థం ఉంది. మరి ఈయన ఒక్కడే పోయింది కదా, మరి ఈయన ఎందుకు కొన్నాడు? కోదాడులు ఎందుకు కొన్నాడు? మరి ఇక్కడ ఆ రెండో వాయిన్స్లో ఎందుకు కొన్నాడు? ఆడ పోయి గూగుల్ పే మన ఫోన్పే కొట్టి ఇట్లా చూపిస్తున్నాడు కూడా ఫోన్ని, ఏది కౌంటర్ ఉన్న వ్యక్తికి ఎందుకు చూపించిండు? ఎవరికి ఇద్దామని. ఆయన తాగలేదు. సరే, ఇప్పుడు ఆయన తాగిండా తాగలేదని ఎవరు చెప్పాలా? పోలీసు వాళ్ళే చెప్పాలి. పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్తారు కదా. ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకొచ్చారు, తాగిండు అనడానికి ఎవిడెన్స్ వచ్చింది. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడతారు. సింపుల్. ఇప్పుడు ఈ హర్ష ఎక్కువ హైలైట్ అవుతున్నాడు సార్. ఆయనకేంటి ఇంట్రెస్ట్? కాంగ్రెస్ ఆయన ఎక్స్ఎంపీ. ఇప్పుడు ఆయన నిజంగా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నోటీస్ ఇచ్చిన మీరు నిజాన్ని దాయలేరు అన్నట్టే ఆయన మాట్లాడుతున్నాడు. రాజకీయ నాయకుడికి రాజకీయమే అని బతుకుతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా హైలైట్ అవ్వట్లేదు కానీ ఈయన హైలైట్ అవుతున్నారు. అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుడికి ఏం కావాలా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి, హర్షవర్ధన్ సంథింగ్ ఆయన పేరు ఉంది, ఆయన పేరు ఎక్స్ఎంపీ. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ చూడండి, ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ అక్కడ 25th రోజు ఆయన మాట్లాడిన మాటలు చూడండి. ఆయన ఏమంటాడు తెలుసా? నేను కారులో వెళుతూ ఉంటే ఈ హాస్పిటల్ దగ్గర చాలా మంది కనబడ్డారు. నాకు ఏమైందని బండి ఆపి అడిగితే పలానా పాస్టర్ అని చెప్పేసి ఇట్లా తెలియదంట అసలు. ఆయన చూసినావా? అంటే ఈయనకి ఏమీ తెలియదు. అక్కడాగా జనాలు కనబడ్డారు. నేను హీరో కావాలా, రాజకీయం చేయాలి, ఆడపోయి సచ్చింది క్రిస్టియను, చలో ఉన్న తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తాలా, కాంగ్రెస్ని హైలైట్ చేసుకోవాలా, అంతే. ఇంతకు మించి ఏముంది ఆయనకు చెప్పువాడా? ఏమైనా ఉందా? ఎవడన్నా పిలిచిండు ఆయన? జనాలను చూసిండు, చచ్చింది పాస్టరు, జనాలు బాగా వస్తున్నారు, మనం కూడా హైలైట్ అయిపోదాం. ఈయన పోయాడ పోలీసుల దగ్గర మాట్లాడినట్టు, నువ్వు మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏంది? పోలీసుల పని పోలీసులు చేసుకుంటారు. మరి ఇదే పని అదే నీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక దళిత డాక్టర్ మాస్కులు లేవని అదే వైజాగ్. మరి ఆయన ఎందుకు, మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలే నువ్వు? అది ఆయన ఊరే. మరి ఎందుకు ప్రశ్నించలేప్పుడు నువ్వు? అప్పుడు కనవలేదా వైసీపీలో? అప్పుడు కనవలేదా? రాజకీయం. ఈ రఫీ ఎందుకు దాన్ని అంత సీరియస్ గా తీసుకొని మొదటి నుండి ఆయన కూడా అక్కడ షఫీ ఇక్కడ నేను ఒక మంచి పాయింట్ చెప్తా వినండి. ఇక్కడ స్టార్టింగ్లో ఈ క్రైస్తవ సమాజం మొత్తం కూడా హిందువుల మీద పడ్డది. కానీ అక్కడ ఉన్న కొంతమంది పాస్టర్లు, పేరు నాకు ఎగ్జాక్ట్ తెలియదు, ఆ రోజు కొంతమంది నెల్లూరులో ఉన్న షమి ఇచ్చిన వార్నింగ్లు చూపించారు అక్కడ. అందులో నాకు తెలిసి పాస్టర్ ఇప్పుడు డిబేట్ చేసిన కొంతమంది ఉన్నారు, ఆయన పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు, యంగ్ ఉంటాడు, పిల్లాడిలాగా ఉంటాడు, యంగ్ ఉంటాడు. మొన్ననే వీపీ రెడ్డితో డిబేట్ కూడా చేసిండు ఆయన. వీపీ రెడ్డితో ప్రసాదాల మీద సంథింగ్ డిబేట్ చేసిండు అతను. ఆ పాస్టర్ పెద్ద ఉంది, నాకు గుర్తులేదు. అతను ఏం చేసిండంటే, అతను కొంతమంది వ్యక్తులు షమీకి సంబంధించిన వీడియోలను చూపించారు. మాకు వీళ్ళ మీద డౌట్ ఉంది, ఈయన చనిపోవడానికి కారణము మాకు షమీ మీద డౌట్ ఉంది అని. ఈ షమీ మీద నెల్లూరు అతను, ఈ షఫీ ఏం చేసిండంటే తెలివిగా ఆయన దిగిన రంగంలోకి దిగి అక్కడ వచ్చేసి ముస్లిమ్స్ తప్పు లేదు, మేము ముస్లిం అంతా మీతో పాటు సపోర్ట్ ఉంటాం అని ఒక సందేశాన్ని అక్కడ తెలివిగా ఇచ్చిండు. ఇంకో పని కూడా చేసిండు తెలుసా? ఆయన సికింద్రాబాద్ వచ్చి ఆ చర్చిలో ఏడుస్తున్నాడు, మానవత్వం మంట కలిసిపోయింది అని చెప్పేసి. అరే నువ్వు మానవత్వం గురించి మాట్లాడేమిందిరా నాయన? నీ మీటింగ్లో ఏ మీటింగ్లో అయినా మీ అల్లా గురించి కాకుండా మానవత్వం గురించి మాట్లాడినావా? ఒక్క మీటింగ్ చెప్పు నువ్వు మానవత్వం గురించి మాట్లాడింది. మానవత్వం మంట కలిపింది. ఆయన మతం కోసం కాదు ప్రవీణ్ పోరాడింది అన్నావు కదా, మన మతం కోసం మన మతం కోసం పోరాడలే కదా, మరి ఇస్లాం మతాన్ని వదిలిపెట్టేసి ప్రవీణ్ చెప్పిన మతంలోకి రా, ప్రవీణ్ చెప్పిన మార్గంలోకి రాడు, మళ్ళా అక్కడ రాడు. మానవత్వం మంట కలిసింది అంటే ఎట్లా కలిసింది? మానవత్వం మంట కలిసింది మరి నీ నిజంగా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉంటే మా సీతమ్మ గురించి, మా రాముల గురించి అట్లా మాట్లాడినప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేవు వానికి? అరే నువ్వు మానవత్వం గురించి మాట్లాడరా, మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, హిందువుల మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ ప్రవీణ్ పగడాలకు? చెప్పు షఫీ, షఫీ, నీ మానవత్వం ఎప్పుడు పోయింది, ఎక్కడ పోయింది అప్పుడు? అప్పుడు హిందూ ధర్మాల మీద, హిందూ గ్రంథాల మీద నోటికి వచ్చినట్టు వాడు రక్షణ టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు మానవత్వం మంట కలిసిపోయిందని అప్పుడు ఎందుకు చెప్పలేదు? మరి ఏమైంది నీ మానవత్వం అప్పుడు? అంతెందుకు నువ్వే హిందూ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడలేదా? ఎన్ని వీడియోలు కావాలా?
వందల వీడియోలు చూపిస్తాం మేము. బట్ ఆయన ఏం చేసిందంటే మోటివేటివ్ స్పీకర్ అని మీరు రాంగ్ మాట్లాడకండి. ఆయన మోటివేషన్ చేసి చిట్ట చివరికి చెప్పేది అల్లానే దేవుడు, మనమంతా ఒకే అల్లా బిడ్డలం అని చెప్తారు. చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు, వాటికి ఆన్సర్ కూడా చెప్తుంటారు. ఏది చెప్పినా మన లాస్ట్కి వచ్చేది అల్లా అంతే. వాళ్ళది మనలాగా ఉండదు వాళ్ళకి. మనం ఏమంటాం, నువ్వు ఎవరినన్నా మొక్కుకో, షఫీ నా మాట అనిపి అంటాడా? నువ్వు ఎవరినన్నా మొక్కుకో అని అంటాడా? నువ్వు ఎవరినన్నా మొక్కుకో, నువ్వు ఎవరినన్నా ప్రేర్ చేసుకో, మా అల్లా నిన్ను రక్షిస్తాడని చెప్పి అంటాడు ఆ మాట? ఒక క్రిస్టియన్ పాస్టర్ అంటాడు ఆ మాట? కానీ మా హిందువులు అంటారు మేము ఆ మాట. మా కృష్ణుడు ఏం చెప్పిండు, నీకు నచ్చిన ప్రతిమను నువ్వు మొక్కుకో, అది ఏ ప్రతిమన్నా కావచ్చు. అర్థమైందా? ఆ రోజులో చెప్పిండు. ఆ రోజుల్లో ఇంకా వేరే మతాలు లేవు, ఓన్లీ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద హిందూ మతమే మాత్రమే ఉంది. నువ్వు ఇష్టపడిన ప్రతిమను మొక్కుకో, నువ్వు ఎవరిని మొక్కినా వాళ్ళ మీద నీకు భక్తిగా కలిగేలా నీకు నేను బ్లెస్సింగ్ చేస్తా అంటాడు ఆయన. చిట్ట చివరికి నువ్వు మళ్ళీ కలవాల్సింది నాలోనే అంటాడు ఆయన. నువ్వు ఎవరైనా మొక్కుకో, నేను కాదంటే నన్నే మొక్కని చెప్పు అన్నాడు ఆయన. ఇలాంటి మాట ఒక ఖురాన్లో కావచ్చు, ఒక బైబిల్లో కానీ చూపించండి. ఇది మానవత్వం అంటే. ఈడ మానవత్వం పెట్టుకొని ఎవడో మానవత్వం గురించి మాట్లాడడం ఏంది? ఏడు అజయ్ గారు ఏమంటాడు, మన ఇద్దరం అన్నదమ్ముళ్ళం, అబ్రహాంకు పుట్టిన అన్నదమ్ములం అంట. మరి అబ్రహాం పుట్టిన అన్నదమ్ములు అయితే ఇజ్రాయెల్ ఎందుకు తను చేస్తున్నారు? మీ ఇద్దరు ఇజ్రాయెల్ ఎందుకు తను చేస్తున్నారు? ఆ దేశాలంతా ఎందుకు కొట్టుకొని వస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా మీ ఇద్దరు ఎందుకు అనుకుంటూ వస్తున్నారు? అన్నదమ్ములే కదా. పాలస్తీనాలో ఎందుకు అనుకొని వస్తున్నారు? మన పాలస్తీన్లో ముస్లింలు 1200 మంది క్రైస్తవులను ఊచకొత కోసారు ఒకటే రోజులో. అన్నదమ్ములు ఎందుకు? పాకిస్తాన్లో కూడా అదే అంటున్నా, అన్నదమ్ములు ఎందుకు? సార్ నీకు అంత బలుపు గుద్దల దమ్ము ఉంటే మేము ఇదే క్రైస్తవ మత ప్రచారం పాకిస్తాన్లో అయ్యి అన్నదమ్ములే కదా. ఏ కోసి కారం పెడతాడా? సరే ఆడదాకి ఎందుకు రా పాకిస్తాన్ కూడా? అరే అజయ్ ఓల్డ్ సిటీకి పోయి ప్రచారం చేయపోరా? అన్నదమ్ములే కదరా మీరు, చేయమని. కోసి కారం పెడతాడు వాడు. అదే అండి అన్నదమ్ముళ్ళు అంటే. వీళ్ళ కుళ్ళు చూడండి, అంటే వీళ్ళ రాజకీయం చూడండి. అవసరమైతే నువ్వు నేను ఒకటే హిందూ సమాజం మీద పడి వాళ్ళని దోసుకదిందాం, లేకుంటే నరికేద్దాం, వాళ్ళని చంపేద్దాం అన్న భావజాలాన్ని వీళ్ళు స్ప్రెడ్ చేసినామన్న. నిజంగా ఈ కేసు ఏదైతే ఉందో హిందూ సమాజం ప్రాపర్గా అర్థం చేసుకుంటే చాలా సత్యాలు మనకు బయటపడతాయి. మనకి మనం ఎంత డేంజర్. ఇద్దరు కలిపి చూడండి, ఇప్పుడు తిట్టింది, ఇప్పుడు వీడేమన్నాడు, ఇప్పుడు అన్నదమ్ముళ్ళు కదా ఇద్దరు, అలా ఖురాన్లో యేసు దేవుడు కాదని ఉంది, ఒక ప్రవక్త ఉంది. మరి తమ్ముడు నా ఒప్పుకుంటాడా? అజయ్ తమ్ముడు ఏది షఫీ అన్న ఖురాన్లో ఉన్న నమ్ముతాడా? నమ్మడు. మరి అదేంటి మరి అన్నదమ్ములు ఇట్లా మనం ఇద్దరు ఇన్సిడెంట్ వల్లే వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ మాట అనవలసిన అవసరం ఏముంది? ఆ మాట అనవలసిన అవసరం ఏముంది? ఈయన కూడా మానవత్వం మంట కలిపింది అని ఏడవలసిన అవసరం ఏముంది? అసలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం కానీ ముస్లిం మతం కానీ ప్రపంచవ్యాప్తంగా చేసిన హత్యాకాండలు ఏందో ఎవరు తెలియదా? ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం ఏమైనా హత్యాకాండలు చేసిందా? పోనీ ప్రపంచవ్యాప్తంగా మనం ఏ దేశమైనా దండయాత్ర చేసినామా? ఎవరైనా దోసుకున్నామా? ఎవరికి చెప్తున్నావా నువ్వు మానవత్వం గురించి? మర్డర్ చేసినోడే మర్డర్ అంటే ఇక మరి మిగతా మేమేమనాలా మరి? ఇదంతా కేవలం ఒక ప్రాపగాండా చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటారు. చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక శవం దొరికింది వాళ్ళకు, ఒక ముఖ్యమైన శవం దొరికింది. ఇప్పుడు అదే ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఇద్దరు చనిపోయారు. ఒక పాస్టర్ ఒక చనిపోయాడు, ఒక క్రిస్టియన్ మతానికి చెందిన లాయర్ చచ్చిపోయాడు. మరి వాళ్ళ కోసం ఎందుకు పోరాడతలేరు వీళ్ళు? ఇక్కడ కూడా ఒక మర్డరే కదా. లాయర్ని చంపింది ఎవరు? క్రిస్టియన్ లాయర్ని చంపింది ఎవరు? ఆయన పేరు కూడా ఇజ్రాయెల్ సంథింగ్ ఏదో పేరుంది అనేది, అవునా? మరి ఆయన చంపింది ఎవరు? మరి అక్కడ ఎందుకు పోరాటం చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు అంటే అక్కడ పోయి హిందూ ధర్మం మీద హిందువులను చంపిరు అని చెప్పడానికి సోర్స్ లేదు వాళ్ళకు, లేదు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ మాట్లాడలేదు. కానీ ఇక్కడ పగడాల ప్రవీణ్ అనేవాడు ఏంటంటే హిందూ ధర్మం మీద అడుగున వీడు ఏడుస్తున్నాడు కాబట్టి మాకు వాడంటే కోపం కాబట్టి హిందువులే చంపిరు అని ఒక ప్రాపగండ. దాన్ని రాజకీయం చేసుకొని మా మీద
సో ఫైనలీ మీరు ఇప్పుడు ఏదైతే మొత్తం ఎవిడెన్స్ చెప్పారో అదే త్వరలో పోలీస్ వాళ్ళు రేపే వస్తుంది నాకు తెలిసి రేపు ఎల్లుండి పెడతారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైనల్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, అది ఇప్పుడు కూడా వచ్చేసి ఉంటుంది. ఈ ఆధారాల కోసం ఆగిండ్రు, ఈ ఆధారాల కోసం ఆగిండ్రు. ఈ ఆధారాలు మొత్తం మీడియా అంతా చూపించింది, ఇప్పుడు పెట్టేసి అన్నీ చూపిస్తారు. ఇప్పుడు ఈ పోలీసు అదే ఆ ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ గారు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం చల్లబడ్డారు. 100% పడతారు. ఎప్పుడు కూడా పడలేదంటే పిచ్చోళ్ళు అంటారు వాళ్ళని, పిచ్చోళ్ళు అంటారు వాళ్ళని. వాతావరణం కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. రేపు ప్రెస్ మీట్ అయిపోయిందంటే మొత్తం అయిపోతుంది. రేపు అయిపోతే వీళ్ళ పరిస్థితి ఎట్లయితే అంటే, రేపు నిజంగా ఎవడన్నా చంపినా, ఎవడన్నా వచ్చి వాళ్ళని చంపినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది అలా. వీళ్ళు చేసిన న్యూసెన్స్కి, నాన్ సెన్స్కి నిజంగా రేపు ఏమైనా జరిగినా చెప్పుకోలేను. అది మనం చిన్నప్పుడు చదువుకున్నాం చూడు, ఆవు పులి కథ, అట్లా అయిపోయింది అలా పరిస్థితి. రాజేష్ మహాసేన కూడా దీని గురించి స్టార్టింగ్ రాజేష్ మహాసేన కూడా ప్రాపర్గానే స్పందించిండు. పోలీసులు చెప్పినప్పుడు వానికి అర్థమైంది, ప్రాపర్గా అర్థమైంది. స్టార్టింగ్ నుండి ఆయన కన్విన్స్ చేస్తూ వచ్చాడు, అర్థమైంది. తర్వాత వీళ్ళందరూ ఎదురు తిరిగేసరికి కొద్దిగా వెనకడుగేసి మళ్ళీ ఆపోజిట్ అయ్యిండు. మళ్ళీ పోలీసులు అన్నీ చూపించేసరికి అంటే వాళ్ళు కావాలని అంత అంటే పోలీసులు ఇంక ఇవన్నీ బయటది పెడితే ఇక క్లియర్ అయిపోతుంది. అది ఆల్రెడీ స్పష్టంగా తెలుసు ఏంటంటే తాగి చచ్చిండు అని చెప్పి అందరూ తెలుసు. ఓ తాగుబోతాడు తాగి స్లిప్ అయి చచ్చిండు అని. ఇంకా ఆధారాలు చూపించుకుంటే ఇక క్లియర్ అయిపోతుంది, ఈ లొల్లి పోతుంది అని చెప్పేసి ఒక ఆలోచన అంతే. సో ఇది ఓవరాల్గా ప్రవీణ్ గారి ఎపిసోడ్లో జరిగిన అంశాలు. మరి నిజంగా అమారా ప్రసాద్ గారు ఇప్పుడైతే పోలీసు వారి కంటే ముందుగానే మనకు చాలా విషయాలు చెప్పారు. ఇవే పోలీసు వారు చెప్తారా, ఇంకేమన్నా మళ్ళీ షాకింగ్ న్యూస్ ఏమన్నా ఇస్తారా అనేది మనకు మళ్ళీ తెలుస్తుంది. నాకు ఇక్కడ ఇంకొక థియరీ ఉంది. చెప్పండి. నా థియరీలో నా దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. అంటే నేను ముందే చెప్పాల్సిందే, లాస్ట్ చెప్తున్నాను. నేనేమనుకుంటున్నా అంటే నేను ఈ కేసునంతా పరిశీలించిన తర్వాత నాకు 2 థియరీలు కనబడ్డాయి. ఓ థియరీ తాగడం అనేది ఒక థియరీ, ఇందాక చెప్పారు, చెప్పేసా. ఇంకో థియరీ ఉంది నా దగ్గర. ఇప్పుడు ప్రవీణ్ కుమార్, పగడాల ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బయలుదేరిండు, రాజమండ్రి బయలుదేరిన విషయం ఎవరికి తెలియదు. కేవలం ఆయన అనుచరులకు తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు, ఆయనతో పనిచేసే వాళ్ళకి మాత్రమే, ముఖ్యమైన వాళ్ళకు కొంతమంది తెలుసు, అంతే. మిగతా ఎవరికి తెలియదు. మరి నన్ను మర్డర్ చేస్తే అక్కడ మర్డర్ చేస్తే, ఆడ మర్డర్ చేస్తే ఎవడు చేసి ఉండాలా? వాళ్ళ మనుషులే చేసి ఉండాలా. మరి మర్డర్ చేయడానికి ఒక సోర్స్ కూడా ఉండాలి కదా. ఉండాలి. ఒక ఏమంటారు దానికి, ఒక సోర్స్ బేస్ కూడా ఉండాలి కదా. ఎందుకు ఏదో కారణం ఉండాలి కదా. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, దశమ భాగాలు రెగ్యులర్గా వస్తుంటాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి అవి, అదొకటి. అలాగే అమెరికా నుంచి విదేశీ ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ ఉన్నాయి. ఇవి మొదటి నుంచి వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తుందంటే, నెక్స్ట్ మంత్ ఇదే ప్రవీణ్ ఫ్యామిలీతో అమెరికా షిఫ్ట్ అయిపోతున్నాడు. కంప్లీట్ ఇండియా నుంచి షిఫ్ట్ అయిపోతున్నాడు అమెరికా. దానికి సంబంధించి ఉన్నాయా? ఆల్రెడీ వాళ్ళే చెప్తున్నారు కదా, నేను చెప్పిన వాళ్ళే చెప్తారు కదా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాడు అమెరికా అని. ప్రతి ఒక్కరు అక్కడ ఎవరైనా చెప్తారు, అది సోర్స్, అది వాస్తవం. అది వాళ్ళ కూతుర్ని ఫ్యామిలీని మొత్తం తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఫ్యామిలీ మొత్తం యూఎస్లో పెట్టేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ దశమ భాగాల్లో వాళ్ళ ట్రస్టుల్లో ఈయన పెట్టి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ట్రస్టుల ద్వారా ఫండ్స్ అమెరికా నుంచి రావాలంటే మోడీ ప్రభుత్వం, గవర్నమెంట్, బీజేపీ చాలా స్ట్రిక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు కొత్త డ్రామా ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నారు. కంపెనీస్ ఉన్నాయని చెప్పారు. అదేం నడిచే కంపెనీ కాదంతా, అది ఫండింగ్ కంపెనీ అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీ లాంటివి పెడతారు, అమెరికా నుంచి ఫండ్స్, సాఫ్ట్వేర్ కంపెనీ నడుస్తున్నట్టు ఫండ్స్ తెప్పించుకుంటారు అనమాట. ఆ ఫండ్స్ను ఇక్కడ ఈ కార్యక్రమాలకు వాడుతుంటారు. ఈ డబ్బు అంతా ఉంది. ఈ డబ్బులో మరి ఎవరి మాట వానికి అడిగేటోళ్ళు ఉంటారు కదా, పంచుకోవాల్సిందే కదా, భాగాలు చేసుకోవాల్సింది కదా. మరి ఆ భాగస్తులు చంపిండని చెప్పాను రేపు ఎందుకు అనుకోవద్దు? నేను 100% ఇది అనుకోవాలని చెప్తలేను, ఇది కూడా ఒక థియరీ అంటున్నా. ఈ కోణం కూడా ఎందుకు కాకూడదు? సో పోలీసులకు నేను అడుగుతున్నది ఏంటంటే ఈ కోణాన్ని కూడా పరిశీలించండి. ఖచ్చితంగా ఈ కోణంలో కూడా ఏదో ఒక ఆధారం బయటకు వస్తుంది. ఇది డ్రింక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అనే కోణం కాకుండా ఇది ఒక కోణం. 100% అది మర్డరే అయితే, యాక్సిడెంట్ అన్నా అనుకో నేను కూడా వదిలేస్తా, నా తీరును పక్క పెట్టేస్తా. లేదు మర్డరే అంటే నేను ఈ కోణాన్ని కూడా తీస్తా బయటకి. ఎందుకు కాకుండా? డబ్బు కదా. ఈ రోజుకి
10 రూపాయలకి 100 రూపాయలు కూడా మర్డర్ చేసుకుంటున్నారు. అవును అవును. మరి కోట్ల రూపాయల ఫండ్స్ ఎందుకు చంపుకోరు? అవును. ఇప్పుడు ఇంకోటి, ఆయన అక్కడికి ఎందుకు పోయిండు? అక్కడ ఒక ట్రస్ట్ పెట్టడానికి పోయిండు, ఒక ఏదో ఆశ్రమం ఏదో సంథింగ్ ఏదో మిషనరీ పెట్టడానికి పోయిండు. మిషనరీ పెట్టాలంటే ఏం కావాలా? డబ్బు కావాలి కదా. మరి అక్కడ డబ్బు లావాదేవీలు జరిగినాయి కదా, ఆల్రెడీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ల్యాండ్. అంటే అక్కడ ఏదో ఆ లావాదేవీలు జరిగినాయి కదా, ఆ లావాదేవీలో ఏదో తేడా వచ్చి ఉండొచ్చేమో, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? రేపు పోలీసులు చేయకపోయినా నేను ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు వీళ్ళకు నాకు రావాల్సిన ఒక సోర్స్, నాకు సోర్స్ ఉన్నది రావాల్సింది. నేను ఒక చిన్న ఎంక్వైరీ చేసిన, నాకు సోర్స్ వచ్చేది ఉంది. ఆ సోర్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఐటీ వీటీ అన్ని రైడులు చేపిస్తాను. ఇన్ కేస్ ఇది ఇంకో కోణం అయితే, ఇంకో కోణం అయినా కాకపోయినా లేరు కదా మళ్ళీ ఆయన రాకపోతే విదేశీ ఫండ్స్తో ఈడ మత మార్పులు చేస్తలేడా? ఎందుకు ఒప్పుకోవాలా? ఆడిపోతే ఏం తాగుపోతాడు? ఫ్యామిలీలు ఎందుకు ఇబ్బంది పెట్టాడు? వాళ్ళ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ డబ్బు కోసము మొత్తం రాష్ట్రంలోనే హిందువులను ఇబ్బంది పెడతారు కదా. రాష్ట్రంలో ఉన్న మత మార్పులు చేస్తున్నావు కదా, చేయకు. మరి మత మార్పులు చేయకు, ఆ డబ్బుతో బాగా ఎంజాయ్ చేసుకో, దుబాయ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఎట్లా చేసి వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపో. మళ్ళీ రాకేడికి నువ్వు ఎందుకు తీసుకొచ్చి, ఇప్పుడు విదేశీ ఫండ్ ఎందుకు వచ్చింది నీకు? ఈ రాష్ట్రంలో మత మార్పులు చేయమనే కదా. అవును. అంటే నీ ఇంట్లో ఉన్న నలుగురు తినడానికి, రాయల్ జీవితం గడపడానికి ఇక్కడ ఉన్న ఇంతమంది జీవితాలు నాశనం చేస్తావా? ఈ ఇంతమంది జీవితాలు నాశనం చేసిన తర్వాత ఇప్పుడు క్రిస్టియన్లో ఎవడన్నా భారత్ మాత జిందాబాద్ అని అంటాడా? అన్నారు. ఎందుకన్నారు? అంబేద్కర్ చెప్పిండు, ఎప్పుడైతే ఈ ఇస్లాం మతంలో కానీ క్రైస్తవ మతంలోకి ఎప్పుడైతే పోతావో నీకు జాతీయ భావాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పిండు. అందుకే ఆయన ఏం చేసిండంటే, క్రైస్తవులు ఆయనకు ఆఫర్ ఇచ్చిన, మా మతంలోకి రమ్మని ఆఫర్ ఇచ్చిన, ముస్లింలు మన నైజాం అప్పుడు నైజాం ప్రభుత్వం, మన నైజాం వాళ్ళు పెద్ద ఆఫర్ ఇచ్చారు. ఆయన నేను రాను అని చెప్పి బుద్ధిజంలో పోయిన ఆయన రాసిన పుస్తకం స్పష్టంగా రాసి ఉంది. ద పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అని ఒక పుస్తకం ఉంది, అలా క్లియర్ రాసింది. చూడండి ఇదంతా. ఎప్పుడైతే నీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, సినిమా థియేటర్లో అంతకుముందు జాతీయ గీతాన్ని పెడుతుండే. మనం లేచి ముఖ్యంగా మనము ఆ జాతీయ గీతాన్ని మనం పాడేవాళ్ళం, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్తున్నా, నేను కొన్ని థియేటర్లో పోయినప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు జాతీయ గీతం వేయకపోతే సినిమాను ఆపించి నేను జాతీయ గీతాన్ని ప్లే చేసిన తర్వాత మళ్ళీ సినిమా ఆన్ చేయించిన సంఘటన నా జీవితంలో ఉన్నాయి. నా జీవితంలో ఉన్నాయి. ఆ ఫ్యామిలీతో పోయినప్పుడు చేసిన, ఆ ఫ్రెండ్స్తో పోయినప్పుడు చేసిన. ఏం కంపల్సరీ జీవో ఉంది, గవర్నమెంట్ ఆర్డర్ ఉందని చెప్పేసి. అదే ఒక క్రిస్టియన్, ఒక ముస్లిము జాతీయ గీతాన్ని వాడతాడా? ఇప్పుడు మానవత్వం కానీ దేశభక్తి కానీ ఎవడుకుంది? హిందువులకే ఉంది. ఇదే క్రిస్టియను ఒక ముస్లోడు జాతీయ గీతాన్ని పట్టుకొని, జాతీయ జెండాను పట్టుకొని 3 రంగుల గుడ్డ అంటున్నాడు, అంటే బట్ట అన్నాడికి. ఇదే వికేఆర్ విజయ్ కుమార్ ఈ దేశాన్ని 2 ముక్కలు చేయండి, క్రైస్తవులకు ఒక ముక్క ఇవ్వండి. ఏంట్రా నీ ఇంట్లో నీ బర్త్డే కానీ కేక్ అనుకుంటున్నావురా? కోస్తాం బిడ్డ. ఇదే గుంటూరులో ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి క్రైస్తవులు ర్యాలీలు తీసి తెలుసా మీకు? వీళ్ళు దేశభక్తుల? వీళ్ళు విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చుకొని ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను, మన దేశాన్ని ఇంత దారుణంగా మనసు మారుస్తుంటే వాళ్ళ మీద మనము ఐటీ రైడీలు వేయించద్దా? అది సచ్చుడు కాబట్టి వేయించద్దా? కానీ మిగిలిన డబ్బుతో ఇవన్నీ చేస్తారు కదా. నాకు రావాల్సిన సోర్స్ వచ్చేది ఉంది, అది వస్తే మాత్రం అవన్నిటి మీద నేను ఐటీ రైడీలు వేపిస్తాను. నా సోర్స్లో తప్పకుండా చేస్తాను.